జస్ట్ 4 ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే బనానా పుడ్డింగ్ అయితే పిల్లల కోసం తయారు చేశాను. ముందుగా ఒక ప్యాన్లో షుగర్ వేసుకొని తగినంత వాటర్ పోసుకొని బాగా మరిగించుకోవాలి. పాకం వచ్చేంత వరకు బాగా ఉడికించుకోవాలి. పాకం వచ్చాక మనం పుడ్డింగ్ చేసుకునే బౌల్లో దీనిని బాగా అప్లై చేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని 2 బనానాస్ 2 ఎగ్స్ బీట్ చేసుకొని తగినంత మిల్క్ పోసుకోవాలి. అలాగే తగినంత షుగర్ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. బాగా మెత్తగా మిక్సీ పట్టాక మనం పుడ్డింగ్ బౌల్లో అయితే దీన్ని పోసుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని దానిలో ఒక స్టాండ్ పెట్టుకోవాలి. ఆ స్టాండ్ మీద ఈ గిన్నెనైతే మనం దానిలో పెట్టాలి. ఈ విధంగా ఒక 15 మినిట్స్ వరకు మనం బాగా ఉడికించుకోవాలి. నైఫ్తో గుచ్చామంటే దానికి అంటుకోకుండా వస్తే అప్పుడు బాగా ఉడికినట్టు. ఇది ఉడికిందా లేదా అని అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. చాలా పర్ఫెక్ట్గా అయితే మనకి పుడ్డింగ్ వచ్చింది. మీరు కూడా ఇంట్లో ఇలాగ ట్రై చేయండి. చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత మెత్తగా. ఈ విధంగా బౌల్ మీద ప్లేట్ పెట్టుకొని తిప్పుకోవాలి. పైన స్లాబ్ చేసామంటే బాగా వస్తుంది కేకు. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.